ఇట్లాంటి దమ్మున్న తెలంగాణలో దమ్మున్న దావత్ చేస్తున్నారు. ఇది కనుక మా నాయన తాగితే ఫిదా అయిపోతాడు. అప్పుడే చెమటలు షురు అయినాయి. ఇక్కడ అదిరిందా? తలకాయ కూర మ్యాడ్ ఉంది. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా మేమైతే బిందాస్ ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఎడ్ల బండి చూసి ఊరికి వచ్చినారనుకున్నారా? ఊరికే వచ్చిన ఇది వీర తెలంగాణ, సమరాల తెలంగాణ, ఉద్యమాల తెలంగాణ. ఇట్లాంటి దమ్మున్న తెలంగాణలో దమ్మున్న దావత్ చేస్తున్నారు. ఏడికొచ్చినాం అంటే పల్లె విందుకు వచ్చినాము. పల్లె విందుల తెలంగాణలో దొరికే అన్ని ప్రాంతాల్లో ఉండే ఫుడ్ మీ తెలంగాణలో ఏముందిరా బై అని అడిగేటోళ్ళ కోసం ఇట్లాంటి ఒక ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్లో ఏమేమి ఉంటాయి, తెలంగాణ నుంచి ఏ ప్రాంతం నుంచి ఏమేమి ఫుడ్ తెచ్చారు, కరీంనగర్ నుంచి ఏం తెచ్చిండ్రు, వరంగల్ నుంచి ఏం తెచ్చిండ్రు, నిజామాబాద్ నుంచి ఏం తెచ్చిండ్రు, మహబూబ్ నగర్ నుంచి ఏం తెచ్చిండ్రు, హైదరాబాద్ నుంచి ఏం తెచ్చారు, రంగారెడ్డి నుంచి ఏం తెచ్చినారు. ఇట్లాంటి ఒక్కొక్క ప్రాంతంలో ఉన్న ఫుడ్ అన్ని ప్రాంతాలకు వెళ్ళి తీసుకొచ్చి పల్లె విందుల పసందైన విందు పెడుతున్నారు. నడువురి పోయి వీర తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో ఎట్లాంటి ఫుడ్ పెట్టినారు అనేది చూద్దాము, తిందాము. మసాగలవుతుంది. నడువురి. చెప్పినా కదా వీర తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ అని. ఫుడ్ ఫెస్టివల్ అనే దానికంటే ఫుడ్ కాదు, దావత్ అని చెప్పొచ్చు. దావత్లో గుడాలు లేకపోతే దావత్ షురువు కాదు. గుడాలు ఉన్నాయి, సలాడ్ ఉంది, రైలు పలారం అంటే ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా తిండికి స్నాక్స్ కావాలి కదా, అట్లా బియ్యం పిండితో చేసే ఈ రైలు పలారం. నెక్స్ట్ కరీంనగర్ స్పెషల్ సర్వపిండి. మా దగ్గర సరదైన దగ్గైన బొక్కలకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా తాగే బొక్కల చారు. నెక్స్ట్ మహబూబ్ నగర్, కర్నూలు ఆ బార్డర్లో దొరికేది కొత్తకోట కడ్డీలు, చికెన్ పెట్టిరు, చేప కడ్డీలు పెట్టిరు. నెక్స్ట్ జొన్న రొట్టెలు, అలసంద వడలు, పెండ్లీలో పెట్టే యాటకూర. నెక్స్ట్ వరల్డ్ ఫేమస్, తెలంగాణ ఫేమస్ కాదు ఇది, వరల్డ్ ఫేమస్ అంకాపూర్ నాటుకోడి కూర. నెక్స్ట్ తలకాయ కూర. మా మహబూబ్ నగర్ స్పెషల్ జూరాల చేపల పులుసు, బగారా బువ్వ, వైట్ రైస్. వెజ్జోల కోసం బగారా బైగన్, రాగి సంకటి, వెజ్ దాల్చా, పచ్చిపులుసు. అన్ని తిన్నాక లాస్ట్లో ఇదేసి కొట్టినామనుకో, ఆ ఉల్లిగడ్డలు పచ్చి ఉల్లిగడ్డలు పంట కింద పడుతుంటే మజా ఉంటుంది. ఇప్పుడు దావత్కి వచ్చినప్పుడు నేను ఒక్కని వస్తే మంచిగా ఉంటుంది కదా, నా దోసగాలం కూడా వేసుకొని వచ్చిన. నడు. అరే తెలంగాణలో ఏ దావత్ షురువు కావాలన్నా గుడాలతోనే షురువు అవుతుంది. సకినాలు, నిజామాబాదు, కరీంనగర్ స్పెషల్ సర్వపిండి. చలికాలంలో ఈ బొక్కల చారు పెట్టి తాగితే దిమ్మదిరి బొమ్మ కనబడాలి. వీడికి తిందాము, తర్వాత వచ్చి మల పెట్టుకుందాం, మలమల పెట్టుకుందాం. కళ్ళ ముందు కమ్మటి ఫుడ్ పెట్టుకొని ఆగు నాతో అయితే లేదు కాబట్టి షురు చేద్దాం బొక్కల చారుతోనే. శుభారంభం. చియర్స్. షేర్స్. పల్లె విందులో వీర తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్లో మటన్ బొక్కల చారు ఫస్ట్ సిప్ మీతో పాటు నేను. నెత్తిన నరాలు గదిలిన 20. ఇది కనుక మా నాయన తాగితే ఫిదా అయిపోతాడు కదా. అప్పుడే చెమటలు షురు అయినాయి. నెక్స్ట్ గుడాలు. అబ్బా నీ అమ్మ ఉల్లిగడ్డ వేసుకొచ్చుకున్నావు నువ్వు. బాగున్నాయి నువ్వు. నెక్స్ట్ రైలు పలారం. వెంకట కోటి ఉండేనంట. ఏంటంటే ఎవరెన్ని ఉండలు చేసుకుంటే వాళ్ళకన్నీ ఉండలు పెడతామని, అట్లా వాళ్ళు పోటీ పడి చేసుకుంటారట. స్టార్టర్స్లలో కొత్తకోట కడ్డీలు, సర్వపిండి. సర్వపిండి మజా ఉంటుంది, తిను. ఒక్కొక్క పీస్ చాలు. ఈ చట్నీ ఓన్లీ పల్లె విందులనే ఉంటుంది.
రొట్టెతో అద్దు తిను. రొట్టె కాదురా అది, సర్వపిండి. సర్వపిండి. మీరు సర్వప్ప అంటారా? ఇక్కడ కదిరింది. అదిరిందా? ఓకే, చలో మటన్ గర్జలు తిందాం. నేను ఫస్ట్ టైం చేప కడ్డీ తిందాం. కడ్డీ అంటే బార్బిక్యూ లాగా, ముక్క కూడా మాడగొట్టకుండా బంగారు రంగులో కలిసి. ఇది కాలని అనుకున్నారు, కాలేదు. జొన్న రొట్టెలు వేడివేడిగా వస్తాయి కాబట్టి మటన్ వేసుకుని పోదాం. ధర తలకాయ కూర, బోటి కూడా వేసుకుంటాం డైరెక్ట్. బోటి ఫ్రై, వేడి వేడి జొన్న రొట్టెలు వచ్చినాయి. ఈ ఆటకూరను చూస్తే నాకు పెళ్ళే యాదకి వస్తుంది. ముక్కలు అట్లే ఉన్నాయి, గ్రేవీ కూడా అట్లే కనబడుతుంది. ఫ్రెష్ ఆటను తీసుకొచ్చి ఈ ఆట మొత్తాన్ని కోసి ఒక దావత్కి ఒక పెళ్ళికి వండితే ఎట్లా వండుతారో అట్లా వండుతారు మటన్ కూర. ఆ ముక్కలలో ఫ్రెష్నెస్ తెలుస్తుంది, పక్క పెళ్ళిని ఫీల్ అవుతారు. మూలుగ బొక్క, ఇప్పుడు తలకాయ కూర తిందాం. రొట్టెలకు ఎట్లా ఉండాలో అట్లా పర్ఫెక్ట్ గ్రేవీ ఇది. తలకాయ కూర మ్యాడ్ ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భలే మెత్తగా ఉందనా తలకాయ కూర. ఆడాడ లవంగాల ఘాటు తగులుతుంది. ప్యూర్ దావతరా ఇది. తలకాయ కూర ముక్కలన్నీ వేసేసిండ్రు. అట్టుంది ఆడ. ఇది ఏదైతే ఫుడ్ ఫెస్టివల్ ఉందో, వీర తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, ఇది ఫిబ్రవరి 15 వరకు ఉంటుంది. మటన్ దీనికంటే బగారకు ఇంకా ఎక్కువ సెట్ అవుతుంది. ప్లేట్ అంతా ఆగమాగం చేసినారా. ఉదయంలో మటన్ లివరే తింది అప్పటి నుంచి. కార్జాలు తినరా? మీ దగ్గర ఏమంటారు తింటే? ఏది మటన్ లివర్ని, దమ్మలు, గుండెకాయ. నెక్స్ట్ బగారా అంకాపురం నాటుకోడి కూర తిందాం. నాటుకోడి సంగటి. ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను అవన్నీ తింటలేను, ఎందుకంటే ఆఫ్ కెమెరాలో కుమ్ముతా. బగారన్నం అంకాపూర్ దేశీకోడి. బగారన్నం బాస్మతి రైస్తో చేస్తే మంచిగా ఉండదు, దానికి సోనా మసూరి బియ్యం, మన పొలం బియ్యం ఏవైతే ఉంటాయో గవైతేనే మంచిగా ఉంటుంది. అదే పెట్టిరు. అంకాపూర్ దేశీకోడి, నాటుకోడి ఇంత రొచ్చుకు కలిపి ఓ ముద్ద పెట్టి, ఉల్లిగడ్డ ఇది నాటుకోడి సంగటి. దీని గురించి నేను మాట్లాడదు, ఇది చెప్పాలి. ఎట్లుందా సంగటి? గొంతులో ఘాటు చెప్పి ఫస్ట్ నుంచి తెలుస్తుంది. ఇంతసేపు అనిపించలే కానీ బగారన్నం, అంకాపూర్ కోడి, ఈ రాగి సంగటి తిన్నాక అనాలనిపిస్తుంది. పల్లెబిందు ఏడేడు ఉందంటే వసంత్ నగర్, కేపీహెచ్బి వసంత్ నగర్ దగ్గర జేఎన్టీయూ మెట్రో దిగంగానే లెఫ్ట్ ఉంటుంది. టువార్డ్స్ మియాపూర్ పోతుంటే ఆ లెఫ్ట్లోకి లోపలికి వస్తే వసంత్ నగర్ బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ నుంచి రైట్ తీసుకొని లోపలికి రావాలి. ఒకవేళ మీరు ఫోరం మాల్ నుంచి వస్తుంటేనే లెఫ్ట్కి రావాలి, లేకపోతే గూగుల్ మ్యాప్స్లో పల్లెబిందు అని లొకేషన్ పెట్టుకోరు. కేపీహెచ్బి కానీ గచ్చిబౌలి కానీ 2 ప్లేస్లలో ఉంది పల్లెబిందు. గచ్చిబౌలిలో రాడిసన్ హోటల్ వెనకాల ఉంటుంది,
టువర్డ్స్ డిఎల్ఎఫ్ పోతుంటే ఇంకోటి కేపీహెచ్బిలో ఉంది. ఫిబ్రవరి 15th వరకు వీర తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ నడుస్తుంది. పిచ్చగా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని. ఎట్లుందిరా? ఎంజాయ్ చేస్తున్నా. లాస్ట్లో అన్ని తినేసి వెళ్ళిపోకూరి. బగారా రైసు బిర్యానీ తిని అయిపోయిందని అనుకోకూరి. ఇంత తెల్లన్నం పెట్టుకొని తెల్లన్నం మీద పచ్చి పులుసు గడ్డ పెరుగు, అందులో ఉల్లిగడ్డలు ఈ గడ్డ పెరుగులో ఇట్లా కలిపి తింటే ర్యాంపు, మామూలు ర్యాంపు కాదు. ఇది మాత్రం అసలు మిస్ కాకూడదు. తెల్లన్నము దాని మీద పచ్చి పులుసు ఉల్లిగడ్డలు దేవుకొని వేసుకొని గడ్డ పెరుగు కలుపురి. ఫైనల్గా దావత్ని ముగించే టైం వచ్చింది. కమ్మడి దావత్ని తీయటి షీర్ కుర్మాతోని ముగిద్దాం. తెలంగాణలో ఏ రంజాన్కైనా బక్రీద్కైనా షీర్ కుర్మా నీకొద్దా? రచ్చలేసి తాడు గట్టే తిన్నట్టు. బాగుంది. బాగుండడం ఏంది పిచ్చేదవా, అదిరిపోయింది. స్వీట్ అనగానే తీపి ఎక్కువ వేయకుండా పాలని పర్ఫెక్ట్ బ్యాలెన్స్ చేసిరు. లాస్ట్లో బెల్లం ఐస్ క్రీమ్ తిని ముగిద్దాం. ర్యాంప్ ఉంది. మస్తు ఐటెంలు ఉన్నాయి. ఆ మస్తు ఐటెంలో నేను కొన్ని ఐటెంలు తిన్నా, అన్నీ అదిరిపోయినాయి. మీరు వచ్చినప్పుడు మాత్రం అన్నీ ట్రై చేయడానికి ట్రై చేయరి. ఉంటాం అలా. ఇట్లాంటి మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. మీ నోట్లో ఊరు ఊరిపిస్తూనే ఉంటాం. మీరేం చేయాలి? మంచిగా తిండూరి, మంచి ఎక్సర్సైజ్ చేయరి, హెల్తీగా ఉండూరి, హ్యాపీగా ఉండూరి. ఉంటాం అది. ఎందరో తిండి పోతుంది. అందరికి బాగుంది. బాయ్. లవ్ యూ చిచ్చాస్.